ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు డబ్బులు తెచ్చిచ్చావా బతికిపోతావు, లేదా మీ అత్తగారితోనే నీ నెత్తి పగలగొట్టించి ఇంటి నుంచి గెంటే ఇస్తా. సరిగ్గా వారం 25 లక్షలు ఇచ్చావా బతికిపోతావు, లేదా జైలుకి పోతావు. అర్జెంటుగా డబ్బు లేకపోతే ఆ డ్రైవర్ సత్తయ్య గోడు మా అత్తయ్య గోరుకి నిజాలన్నీ చెప్పేస్తాడు. నా బతుకుని బంగారం రైస్ చేసేస్తాడు. ఇప్పుడు ఏంటి చెయ్యాలి? ఆ సత్తిగాడు ఫోన్ చెప్తున్నాడు. ఈ సచ్చినోడికి ఏ సమాధానం చెప్పాలి? హలో సత్తిగా, డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? నువ్వెప్పుడు సత్తన్నా? ఏమన్నావు? ఏట్లేదు సత్తే, నా సావు నేను సత్తాను గాని 2 రోజులు టైం ఇస్తే ఏదో రకంగా డబ్బులు తీసుకొచ్చి నీ చేతులు ఎట్టేస్తాను. నిన్ను నమ్మను లీలాకృష్ణ. కట్టుకున్న పిల్లాన్ని, కడుపున పుట్టిన బిడ్డను చంపినోడివి. డబ్బులు అడిగానని నన్ను కూడా చంపినా చంపేస్తావు. డబ్బులు ఇవ్వటం కంటే అది ఈజీ కదా. ఏంటి ఏమన్నావు? ఏట్నిదు, నువ్వు ఇచ్చిన గడువు లోపలే నీకు డబ్బులు తెచ్చి ఇచ్చేస్తాను. గో నీ మీద ఒట్టు మరి. ఓట్లెందుకులే, నీ ఓట్లు ఎవడు నమ్మడు. సరిగ్గా 3 రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపల తెచ్చిచ్చావా సరే, లేదంటే 3వ రోజు నీ ఇంట్లో పంచాయతీ పెడతా. మీ అత్తగారితో చెప్పి చెప్పు దెబ్బలు కొట్టిస్తా. చేసిన నేరానికి జైలుకు పంపిస్తా. జాగ్రత్త. అదిగా సత్య నేను చెప్పేది. ఒరే సత్తిగా, నా చేతి గనక నువ్వు దొరికితే సితక్కుట్టి చంపెత్తాను సెత్తయ్యదవా. ప్రతి అడ్డమైనోడు నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడే ఈ లీలాకృష్ణని బ్లాక్మెయిల్ చేసేవాడే. సమే, నాకు అర్జెంటుగా 1 కోటి రూపాయలు దొరికే మార్గం చూపించు సామే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇది దేనికి పలుకుతుంది? ఓ పూట తాగడానికి కూడా పనిలేదు. ఎందుకని మంచిది, ఉంచేస్తాను. దేవుడా, నువ్వున్నావు సరే, నువ్వున్నావు. అందుకే 3 ఏళ్ల క్రితం నా పెళ్ళాం పేరు మీద 3 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించిన పేపర్లు ఈరోజు నా చేతికి వచ్చేలా చేసావు. పనికిరాని పెళ్ళం ఉంటే ఏటి, పోతే ఏటి. అసలు దీన్ని చేసుకుందే డబ్బు కోసం. ఆ డబ్బే నాకు దొరకనప్పుడు ఈ పెళ్ళం నాకెందుకు? ఏమండి, హారతి తీసుకోండి. నా పిచ్చి పెళ్ళాన్ని చంపేస్తే 3 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఆ సత్తిగడికి 25 లక్షలిస్తే మిగతా డబ్బులతో పూల రంగులాగా పండగ చేసుకోవచ్చు. శుభప్రద, నన్ను క్షమించవే. తాళి కట్టుని ఈ చేతులతోనే నీకు పాడి కట్టపోతున్నాను. ఈ మహాపతివ్రతకు మొగుడు చేతిలో చచ్చిపోవటం కంటే పుణ్యం ఏటుంటది చెప్పు? ఏంటండి అలా చూస్తున్నారు? ఏటిని శుభప్రద, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తావు కదా. పొరపాటున నాకేదనయ్యి నేను పోతే? అయ్యో రామా, ఏంటండి ఆ మాటలు? అలా మాట్లాడకండి. మీరు నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. మీకంటే ముందుగా పుణ్యస్త్రీగా నేనే పోవాలి. తదాస్తం. ఏంటండి అన్నారు? ఏటినదు, నేను బయటికెళ్ళాలి, ఎదురొత్తావేమోనని. అలాగేనండి. నువ్వు కోరుకున్నట్టుగానే పుణ్యస్త్రీగాని నిన్ను పైకి పంపిస్తానే. రండి. బాయ్ బాయ్ బాయ్. భగవంతుడా. చాలు. హాయ్ మా. గుడ్ మార్నింగ్ రా. ఏమండి, గుడ్ మార్నింగ్.
మార్నింగ్. కొంచెం యాక్టింగ్ చేయమంటే ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఏదో నిజంగా ఇద్దరం గొడవ పడ్డట్టే వాళ్ళ అమ్మ ముందు ఓ తెగ కటింగ్ ఇస్తున్నారు. ఏమండి, టిఫిన్ పెట్టమంటారా? అయ్యయ్యో ఎందుకులేండి మేడం, ఆ పల్లి చట్నీ అల్లం చట్నీ పెట్టండి, నాకేసి వెళ్ళిపోతాను. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటావు? ఇక్కడ కూర్చుంటే అర్థం ఏంటి? టిఫిన్ వడ్డించమనే కదా. అమ్మ ఉత్తమ్ గారు మామూలు పర్ఫార్మెన్స్ చేయట్లేదుగా. వడ్డిస్తానండి. మరి వడ్డించు. వడ్డిస్తున్నాను. రండి అమ్మమ్మ గారు రండి. హలో, ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళు కూర్చోరా ఏంటి? నువ్వేదో పిలిస్తే వచ్చినట్టు మాట్లాడతావేంటి? నాన్న, టిఫిన్ ఎలా ఉంది? సూపర్గా ఉందమ్మా. అవును, ఈరోజు టిఫిన్ ఎవరు చేశారు? ఆల్రెడీ టేస్ట్ చేశారు కదా, ఆ టేస్ట్ని బట్టి టిఫిన్ ఎవరు చేశారో మీరే చెప్పండి. ఏం ఇరికించావే నా పెళ్ళామా? ఎవరు చేశారో తెలియకుండా ఎవరి పేరు చెప్పిన ప్రాబ్లమే. ఎవరు చేశారు అని అడిగితే అంతలా ఆలోచిస్తున్నారేంటండి? 25 ఏళ్లుగా మీ అమ్మగారి చేతి వంట తిన్నారు కదా, ఆ మాత్రం కనిపెట్టలేరా? అయితే ఖచ్చితంగా మా అమ్మే చేసి ఉంటుంది. ఆ మాత్రం చెప్పలేనా ఏంటి? మా అమ్మే చేసింది. కాదు, నేను చేశాను. పప్పులో కాలేసని అనుకున్నాను. నోట్లో టిఫిన్ పెట్టుకోగానే అనుకున్నాను, ఈ దిక్కుమాల టిఫిన్ నువ్వే చేసుంటావని. రే ఉత్తమ్, ఈ రోజు టిఫిన్ నేనే చేశానురా. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా? ఈ టిఫిన్ నువ్వు చేసావా? అవును, ఈరోజు అత్తయ్య గారే చేశారు. చచ్చాన్రా దేవుడా, అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి దొరికిపోయినట్టున్నాను. ఇప్పుడు ఎలాగైనా దీనిలో నుంచి ఎస్కేప్ అవ్వాలి. నాకు తెలుసు, మా అమ్మే చేసిందని నాకు తెలుసు. కావాలనే అలా అన్నాను. అమ్మా, నిజంగా నీ చేతి వంట అమృతం అమ్మా. ఆహాహాహా, ఇడ్లీ అద్భుతంగా ఉందమ్మా. థ్యాంక్ యూ రా. ఇదే టిఫిన్ నా పెళ్ళాం చేసుంటేనా పరమ దరిద్రంగా ఉండేది. ఎంత కాదనుకున్నా తను నీ భార్యరా. అలా మొహం మీదే నువ్వు చేసిన వంటలు పరమ దరిద్రంగా ఉంటాయంటే పాపం మైథిలి ఫీల్ అవ్వదు? ఎందుకు ఫీల్ అవ్వాలి అత్తయ్య గారు? ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. ప్రపంచంలో ఏ మనిషి అయినా మొట్టమొదటిసారిగా రుచి చూసేది తల్లి చేతి వంటనే కదా. మరి అలాంటి అమ్మ చేతి వంటని బిడ్డ పొగిడితే తప్పే ఉంది. కడుపులో ఉన్నప్పుడు కాళ్లతో తన్నినా కంటికి రెప్పలా కడుపులో పెట్టుకుని కాపాడుకునే అమ్మ ప్రేమని పొగడ్డానికి నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఉన్న భాషలు సరిపోవు, పదాలు సరిపోవు. అసలు వర్ణించడానికి ఈ జన్మే సరిపోదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.